హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ జోన్ తెలుగు. ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మేము ఏదైతే వీడియోస్ పెడుతున్నామో అది మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఎఫ్ఎన్ఓ సంబంధించి ఒక ఆప్షన్ సిరీస్ అయితే చేసాం. అది కూడా వాచ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే ఇంకా డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో సో మా లింక్స్ వాడి డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రై చేయండి. ఇంకెవరైతే ఆప్షన్స్ జోన్ తెలుగు ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఫ్రెండ్స్, సో ఆప్షన్ జోన్ తెలుగు ఛానల్ ఉంది టెలిగ్రామ్లో, సో దానిలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీ డిస్కస్ చేసుకునేది ఐరన్ కార్నర్. సో సో ఐరన్ కార్నర్ అనేది ఏంటి ఫ్రెండ్స్, లో రిస్క్ అండ్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. ఇది బుల్ పుట్ స్ప్రెడ్ అలాగే బేర్ కాల్ స్ప్రెడ్ అలాగే బుల్ పుట్ స్ప్రెడ్ని కంబైన్ చేస్తే మీకు ఫామ్ అయ్యేది ఐరన్ కార్నర్. ఈ బేర్ కాల్ స్ప్రెడ్ బుల్ పుట్ స్ప్రెడ్ అనేవి టూ డిఫరెంట్ స్ట్రాటజీస్ అవి. సో అవన్నీ కూడా మన అప్కమింగ్ ఆప్షన్ స్ట్రాటజీస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐరన్ కార్నర్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బేర్ కాల్ స్ప్రెడ్ అండ్ బుల్ పుట్ స్ప్రెడ్. సో ఐరన్ కార్నర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సెల్లింగ్ టూ ఓటీఎం ఆప్షన్స్ అంటే అలాగే దాన్ని సెల్ చేసిన తర్వాత దాన్ని బై చేయాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ ఓటీఎం ఆప్షన్స్ మనం బై చేస్తాం. సో ఇదేంటంటే సెల్లింగ్ టూ ఓటీఎం ఆప్షన్స్ అనేది షార్ట్ ట్రాంజిల్. దానికి అడిషనల్గా ఫార్వర్డ్ ఓటీఎం ఆప్షన్స్ బై చేస్తే మనకి అయ్యేది ఐరన్ కార్నర్. అన్నీ కూడా సేమ్ అండర్లయింగ్ అసెట్ అలాగే సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. సేమ్ అండర్లయింగ్ అసెట్ అంటే మీ నిఫ్టీలో చేస్తే నిఫ్టీలో చేయాలి, బ్యాంక్ నిఫ్టీలో చేస్తే బ్యాంక్ నిఫ్టీలో చేయాలి. సెల్లింగ్ నిఫ్టీలో చేసి బయింగ్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తే అది ఐరన్ కార్నర్ అవ్వదు. అలాగే ఎక్స్పైరీ కూడా వీక్లీ మంత్లీ ఉంటాయి కదా. సో మీరు వీక్లీ చేస్తే వీక్లీ, మంత్లీ చేస్తే మంత్లీ. సెల్లింగ్ వీక్లో చేసి మంత్లీ బయింగ్ చేస్తే అది ఐరన్ కార్నర్ స్ట్రాటజీ అవ్వదు. అది ఐరన్ కార్నర్ అయితే మట్టుకి మీరు సేమ్ ఎక్స్పైరీ ఇవ్వాలి, సేమ్ అండర్లయింగ్ అసెట్ ఇవ్వాలి. సో ఇది ఐరన్ కార్నర్. సో ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్రెండ్స్, నిఫ్టీ అనేది ఎక్కడ ఉంది, 15,800 దగ్గర ఉంది. సో నేను 16,200 కాల్ని సెల్ చేస్తున్నాను, అలాగే 15,400 పుట్ని సెల్ చేస్తున్నాను. సో అడిషనల్గా బయింగ్ చేయాలి కదా నేను. సో బయింగ్ వచ్చేసి అక్కడి నుంచి 400 పాయింట్స్ అవ్వవు. 16,600 ఓటీఎం కాల్ సెల్ బై చేసా, అలాగే 15,000 ఓటీఎం పుట్ని నేను బై చేసా. మీకు అర్థమైంది కదా. సో ఇదేంటంటే ఐరన్ కార్నర్ అనేది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ షార్ట్ స్ట్రాంజిల్. షార్ట్ స్ట్రాంజిల్కి ప్రొటెక్షనే ఐరన్ కార్నర్. షార్ట్ స్ట్రాంజిల్ చేసిన తర్వాత బై చేస్తాం, దానికి ప్రొటెక్షన్ యాడ్ అవుతుంది షార్ట్ స్ట్రాంజిల్కి, అది ఐరన్ కార్నర్. సో ఆ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. ఇది అప్స్ట్రా. సో దీని గురించి చాలా డిస్కస్ చేసాం. సో చూడండి, అప్స్ట్రాలో ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్రీగా. సో 16,200 ఎంత ఉంది, 41 రూపీస్. అలాగే 16,600 మనం బై చేద్దాం అనుకున్నాం కదా, అది అప్రాక్సిమేట్లీ 12 రూపీస్ ఉంది. అలాగే 15,400 వచ్చేసి 77 రూపీస్ ఉంది. అలాగే 15,000 వచ్చేసి 31 రూపీస్ ఉంది. మీకు అర్థమైంది కదా. సో ఇది ఈ ప్రైజెస్ అన్నీ నేను తీసుకున్నది ఇది. సో ఒకసారి నేను అప్స్టాల్లో పెట్టి చూపిస్తా ఈ స్ట్రాటజీ అనేది ఎలా బిల్డ్ అవుతుందో. సో ఫస్ట్ మీరు మార్జిన్ బెనిఫిట్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు బై చేయండి. సో ఫస్ట్ మీరు బై చేయండి, ఏదైతే ఆప్షన్స్ మీరు బై చేద్దాం అనుకుంటున్నారు కదా అవన్నీ ఫస్ట్ మీరు బై చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఐరన్ కార్నర్. సో మనం ఏం చేసాం, ఓటీఎం ఆప్షన్స్ బై చేసాం, ఓటీఎం ఆప్షన్స్ సెల్ చేసాం. సో సెల్ చేసింది షార్ట్ ట్రాంజిల్, దాని ప్రొడక్షనే ఐరన్ కార్నర్. సో ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అని ఎంత ఉన్నాయో. సో ఇక్కడ మీకు ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 64, అప్రాక్సిమేట్లీ 65% అయితే ఉంది. సో ఇది మంత్ బిగినింగ్ కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. ఒకవేళ కానీ మీరు తీసుకున్న రేంజ్లోనే మార్కెట్ అనేది స్టే చేస్తూ ఉంటే మీకు ఈ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, అప్రాక్సిమేట్లీ 3,700 3,800 అయితే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ ఉంది. సో మీరు ప్రాఫిట్ని పర్సంటేజ్లో చూడండి. పర్సంటేజ్ చూసుకుంటే మీకు మంత్లీ వచ్చే పర్సంటేజ్ ఎంత, మంత్లీ వచ్చే పర్సంటేజ్ ఆల్మోస్ట్ 8%, అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేది 8%. మంత్లీ 8% అనేది చాలా ఎక్కువ. సో ఇది మ్యాక్స్ లాస్ అనేది అన్డిఫైన్డ్ లిమిట్ చేసుకుంటాం. అప్పుడు అప్రాక్సిమేట్లీ 16,000 అయితే మనం లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మార్కెట్ మీకు ఎటు వెళ్ళిపోయినా, మార్కెట్ అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్లోకి వెళ్ళిపోయినా, మార్కెట్ హెవీగా ఫాల్ అయినా హెవీగా ర్యాలీ ఎటు వచ్చినా కూడా మీకు మ్యాక్స్ లాస్ అనేది వచ్చేసి ఇక్కడ గమనించవచ్చు 16,000 మీకు మ్యాక్స్ లాస్ అయ్యేది. అది కూడా ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు మీరు క్యారీ చేస్తే. సో ఇనిషియల్గా అయితే మీకు లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు గమనిస్తే బ్లూ లైన్ చూపిస్తుంది చూసారా, అది ఇప్పుడున్న పాయింట్లో మార్కెట్ అనేది ఆ పాయింట్కి వస్తే మీకు లాస్ అయ్యేది 9,000. ఒకవేళ ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు అక్కడ ఉండిపోతే మీకు వచ్చే లాస్ అంతా 16,000. సో ఇది మ్యాక్స్ లాస్.
సో ఇది బ్రేక్ ఈవెన్ అయితే ఇది 15,325 అలాగే 16,275. మీకు అప్రాక్సిమేట్గా మీకు అయ్యే మార్జిన్ ఎంత అంటే ఆల్మోస్ట్ 50K ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా, 50K అయితే మీకు చేయగలుగుతారు. ఓన్లీ మీరు సెల్లింగ్ చేస్తే మీకు కావాల్సింది 1 lakh. సో ఓన్లీ మీరు సెల్లింగ్ చేస్తే అది మీకు క్లారిటీగా చూపిస్తా. సో ఇవి నేను డిలీట్ చేస్తాను. నేను ఇక్కడ మీరు గమనించారు కదా, అప్రాక్సిమేట్ మార్జిన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 94,000. మీకు వచ్చే రిటర్న్ ఎంత, 6% మీకు వచ్చే రిటర్న్. మీకు అర్థమైందా, 6% మీకు వచ్చే రిటర్న్. కాకపోతే ఇక్కడ మీకు ఏమైంది, అప్రాక్సిమేట్ మార్జిన్ అంతా 94,000 అంటే అప్రాక్సిమేట్గా 1 lakh అయితే అడుగుతున్నారు. సో కాకపోతే మీకు వచ్చింది అంతా 6% మీకు వచ్చే రిటర్న్. సో షార్ట్ స్టాండిల్ చేయడం వల్ల మీకు వచ్చే రిటర్న్ 6% అంటే, కాకపోతే ఇక్కడ మీకు వచ్చేది 8%. అలాగే మీకు ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత ఉంది, ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 50K ఉంది మీకు ఎస్టిమేషన్ మార్జిన్. ఓన్లీ మీరు సెల్లింగ్ చేస్తే మీకు కావాల్సిన 1 lakh, మీరు బై చేస్తే మీకు మార్జిన్ తగ్గుతుంది. అలాగే మీకు ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూడాల్సింది పర్సంటేజ్లో. సో ఇక్కడ మీకు 3,700 ఉంది, అక్కడ 6,000 ఉంది కదా అనుకుంటే కాదు ఫ్రెండ్స్, మీరు చూడాల్సింది పర్సంటేజ్లో చూడాలి మీరు. సో పర్సంటేజ్ చూస్తే మీకు ఎంత వచ్చింది, 8%. ఓన్లీ సెల్ చేస్తే మీకు వచ్చేది 6% మాత్రమే. సో ఇప్పుడు మనం మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, బ్రేక్ ఈవెన్స్ అలాగే మార్జిన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 3,800 అయితే మ్యాక్స్ ప్రాఫిట్ ఉంది. సో ఆ క్యాల్కులేషన్ చూద్దాం. సో మ్యాక్స్ ప్రాఫిట్ అంటే ఏంటంటే సెల్ ఆప్షన్స్ ప్రైస్ మైనస్ బై ఆప్షన్స్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్. సో సెల్ ఆప్షన్స్ ప్రైస్ ఎంత ఉంది ఒకసారి గమనిస్తే, సెల్ ఆప్షన్ ప్రైస్ ఎంత, 77 + 41 118. అలాగే బై ఆప్షన్స్ ప్రైస్ ఎంత, 12 + 13 43. సో సెల్ ఆప్షన్స్ ప్రైస్ మైనస్ బై ఆప్షన్స్ ఇంటూ లాట్ సైజ్. లాట్ సైజ్ ఎంత ఫ్రెండ్స్, మనం సెల్ చేస్తుంది ఓన్లీ 1 లాట్ కాబట్టి 50. సో 75 × 50 మీకు వచ్చే అప్రాక్సిమేట్ ప్రాఫిట్ ఎంత, 3750 అంటే 3,750 రూపీస్. అప్రాక్సిమేట్లీ 3,700 అనుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్రాక్సిమేట్లీ 3,700 అయితే మీకు ఉంది. సో ఇది మ్యాక్స్ ప్రాఫిట్. అలాగే మ్యాక్స్ లాస్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్ లాస్. ఇది దీన్ని లిమిట్ చేసుకున్న మన లాస్ని, అన్లిమిటెడ్ లాస్ అయితే కాదు. సో స్ట్రైక్ విత్ ఎంత ఉంది ఫ్రెండ్స్, మీరు గమనిస్తే, సో బై చేసిన దానికి సెల్ చేసిన దానికి స్ట్రైక్ విత్ గమనిస్తే 16,200 + 400 మనం బై చేసాం. అలాగే 15,400 - 400 మనం బై చేసాం. కాబట్టి మన స్ట్రైక్ విత్ ఎంత ఉంది, 400 పాయింట్స్ ఉంది. 400 పాయింట్స్ మైనస్ సెల్ ఆప్షన్స్ ప్రైస్ మైనస్ బై ఆప్షన్స్ ప్రైస్. బై ఆప్షన్ ప్రైస్ ఎంత ఉంది, 75. సో 400 - 75 × 50, 325 × 50 ఎంత ఫ్రెండ్స్, 16,250. సో ఇది వచ్చిన మన మ్యాక్స్ లాస్. సో ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఇక్కడ గమనించారు కదా, అప్రాక్సిమేట్లీ మీకు వచ్చే లాస్ ఎంత, 16,250 రూపీస్ అయితే మీకు మ్యాక్స్ లాస్ వస్తుంది. సో ఇది మ్యాక్స్ లాస్ అయితే ఇది క్యాల్కులేషన్ అనేది. సో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది లిమిటెడే, ఆ మ్యాక్స్ లాస్ కూడా లిమిటెడ్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ లాస్ అయితే కాదు. సో ఇది మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్. అలాగే బ్రేక్ ఈవెన్ చూద్దాం. సో మనం సెల్ చేసిన పుట్ స్ట్రైక్ ప్రైస్ ఎంత, ఇక్కడ 15,400. సో సెల్ ఆప్షన్ ప్రైస్ మైనస్ బై ఆప్షన్ ప్రైస్ ఎంత, 75. సో 15,400 - 75 = 15,225. మనం తీసుకోవాల్సింది సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్. లోవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి లోవర్ స్ట్రైక్ ప్రైస్ అంటే పుట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి అప్పర్ స్ట్రైక్ ప్రైస్ 16,200 అంటే సెల్ చేసిన కాల్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. లోవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి ప్రీమియం ఏదైతే మనం సెల్ చేసిన బై చేసిన ప్రీమియం చూసావా, అది దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అది అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి అయితే మనం యాడ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా. సో సెల్ ప్రైస్ ఆప్షన్ ప్రైస్ మైనస్ బై ఆప్షన్ ప్రైస్ ఎంత, 75. అది స్ట్రైక్ ప్రైస్ నేను తీసుకుంటే మనకు వచ్చేది 15,325. అలాగే 16,275. ఒకసారి ఆప్షన్ దానిలో కంపేర్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే 15,325 అలాగే 16,275. మీకు అర్థమైంది కదా బ్రేక్ ఈవెన్ వచ్చేసి ఎలా క్యాల్కులేట్ అయింది అన్నది. సో ఇది బ్రేక్ ఈవెన్ 15,235, 16,275. ఇది ఇలా బ్రేక్ ఈవెన్ క్యాల్కులేట్ చేస్తారు. సో ఇది బ్రేక్ ఈవెన్, ఇది మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాల్కులేషన్ అయితే ఇది.
సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలి ఇది. సో ఎప్పుడైతే మీరు స్ట్రాటజీ పెట్టినప్పుడు మీకు బ్రేక్ ఈవెన్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఒక ఐడియా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో దీన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. అలాగే మార్జిన్ రిక్వైర్డ్ ఎంత, ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయడానికి మార్జిన్ రిక్వైర్డ్ ఎంత, ఫైనల్ మార్జిన్ ఎంత. సో ఆల్రెడీ నేను దీనిలో బాస్కెట్ ఉంది కదా, ఎంత డిస్కస్ చేసింది, సో దీనిలో పెట్టా. సో మీకు గమనిస్తే సో ఇది మనం తీసుకున్నది, సో బై చేసింది, సెల్ చేసినవి. సో మీకు రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి 48,000. సో ఫైనల్ మార్జిన్ వచ్చేసి 42,000. అంటే మీ బ్రోకర్ ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన మార్జిన్ ఎంత, 48,000 అంటే అప్రాక్సిమేట్ 50,000. కాకపోతే మీ దగ్గర నుంచి మార్జిన్, ఫైనల్ మార్జిన్ ఎంత తీసుకుంటారు బ్రోకర్, 42,000. అంటే అప్రాక్సిమేట్లీ 43,000 అయితే ఇక్కడ మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి తీసుకునే అమౌంట్. అప్రాక్సిమేట్లీ ఈ స్ట్రాటజీ కానీ మీరు మార్కెట్లో మీరు ప్లేస్ చేయాలంటే మీకు కావాల్సింది 50,000 అయితే మీకు ఉంటే ఈ స్ట్రాటజీ మీరు బిల్డ్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీ దగ్గర మీకు 50,000 ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు బై చేసి దాని తర్వాత సెల్ చేయాలి. ఒకవేళ అలా కాదని చెప్పేసి మీరు బై చేశారనుకో, అది కూడా చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ కానీ మీరు ఫస్ట్ సెల్ చేసి దాని తర్వాత మీరు బై చేస్తే మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత అయిపోతుంది, 99,000. అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh అయితే అడుగుతున్నారు. సో ఇలా కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీ బాస్కెట్ని, మీకు కావాల్సింది 1 lakh అయితే ఉండాలి. సో మీ దగ్గర ఓన్లీ 50,000 మాత్రమే ఉందంటే మీరు ఫస్ట్ బై ఆప్షన్స్ ఎంట్రీ అవ్వాలి. బై ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సెల్ ఆప్షన్స్ ఎంట్రీ అవ్వాలి. సో ఇలా మీరు బై ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే మీరు సెల్ ఆప్షన్స్ ఎంట్రీ చేస్తే మీకు రిక్వైర్డ్ మార్జిన్ అనేది కంప్లీట్లీ కూడా మీకు రెడ్యూస్ అవుతుంది. సో ఇది మార్జిన్ రిక్వైర్మెంట్ అయితే ఇది ఫ్రెండ్స్. అలాగే ఇదంతా కూడా పొజిషనల్గా నేను మార్జిన్ చెప్తున్నాను, ఇంట్రాడేలో కాదు ఇది. సో మేము ఏదైతే కూడా పొజిషనల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం. అలాగే మంత్లీ స్ట్రాటజీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను తప్ప కానీ వీక్లీ కాదు. సో బిగినర్స్ అందరికీ కూడా నేను మంత్లీ సజెస్ట్ చేస్తా, వీక్లీ కాదు. సో అలాగే నిఫ్టీలో చేయమని ట్రై చేస్తే చెప్తున్నా. బ్యాంక్ నిఫ్టీలో వద్దు, బిగినింగ్లో నిఫ్టీ అలాగే మంత్లీ అయితే మీరు చేయండి. సో స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకోవాలన్న దానికి ఆల్రెడీ నేను షార్ట్ స్ట్రాటజీ వీడియోలో కంప్లీట్లీ కూడా నేను డిస్కస్ చేశా. ఒకవేళ కానీ మీరు ఆ వీడియోని చూడకపోతే ఇమీడియట్గా వాచ్ చేయండి. సో ఇదే మీ ఫస్ట్ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఇమీడియట్గా షార్ట్ స్ట్రాటజీ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో డిస్టెన్స్ అనేది అయితే నేను నాట్ ప్రిఫరబుల్, మీకు డిస్టెన్స్ అనేది నేను ప్రిఫర్ చెయ్యను. సో మీరు బై చేయడానికి డిస్టెన్స్ తీసుకుంటారంటే నో ప్రాబ్లం, మీరు సెల్ చేసిన తర్వాత అక్కడ నుంచి 400 పాయింట్స్ 500 పాయింట్స్ మీరు బై చేసుకోవడానికి డిస్టెన్స్ తీసుకోవచ్చు. కాకపోతే సెల్లింగ్ అయితే మీరు డిస్టెన్స్ తీసుకుని ఎట్ ది మన దగ్గర డిస్టెన్స్ తీసుకుని అయితే మీ స్ట్రాటజీ చేయొద్దు. సో డిఫరెంట్ పర్పస్ ఉంది దానికి. ఆప్షన్ చేంజ్ చార్ట్స్ అన్ని కూడా దీన్ని అండర్స్టాండ్ చేసి మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్లీ కూడా మేము మీ కామెంట్ సెక్షన్ ద్వారా మీ క్వశ్చన్స్ అన్నీ కూడా మేము ఆన్సర్ చేస్తాం.